అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మా అమ్మగారి గురించి చెప్తాను. ఎలా ఆవిడకు నాకు రిలేషన్ అనేది. తను అక్కడ సిటీ కల్చర్ నుండి ఇక్కడికొచ్చింది కదా! తను అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టిందంట. మా నాన్న వాళ్ళ ఇంట్లో. సో, క్రమక్రమంగా అడ్జస్ట్ అయిపోయింది. మా తాతయ్యను నాన్నలాగా, వాళ్ళ మరుదులను తమ్ముళ్ళలాగా చూసుకుంటూ టోటల్‌గా ఇంట్లో ఒక కలిసిపోయిందంట. మా అమ్మమ్మ కూడా మధ్య మధ్యలో వచ్చి పోతూ ఒకతే కూతురు కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసుకుని పనులన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఈ క్రమంగా మా నాన్న వ్యవసాయం చేయడము, కూలి పనులకెళ్ళడము, డాక్టర్ ప్రాక్టీస్ చేయడము, క్రమక్రమంగా వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుతూ ఉంటే, ఇటు మా నాన్న సైడ్ బంధువులు, ఇటు మా అమ్మ సైడ్ బంధువులు రావడం స్టార్ట్ చేసిండ్లంట. అప్పటి వరకు వీళ్ళని పట్టించుకోని వాళ్ళు, వీళ్ళు క్రమంగా ఎదుగుతూ ఉంటే రావడం స్టార్ట్ చేసిండ్లంట. మా నాన్నను పెళ్ళైన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళల్లోకి తీసుకెళ్ళి ఫస్ట్ భోజనానికి అలా తీసుకెళ్ళే వాళ్ళు కదా! చాలామంది తీసుకెళ్లారంట. అప్పుడు మా నాన్న వాళ్ళ కల్చరు అదంతా చూసుకొని నేర్చుకున్నాడంట. నేర్చుకొని వాళ్ళ పద్ధతులను పాటిస్తూ మా నాన్న తన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఈయన క్యారెక్టర్‌ను నచ్చి వాళ్ళ పిల్లల కంటే మా నాన్ననే ఎక్కువగా చూసుకునేవాళ్ళంట. సో, మా అమ్మ మళ్ళీ తిరిగి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయింది. మా నాన్న అలా డబ్బులు సంపాదించడము, తిన క్యారెక్టర్ వలన వాళ్ళను ఇంప్రెస్ చేయగలిగిండు. సో, ఇది మళ్ళీ వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ రావడము, ఇటు మా తాతయ్య వాళ్ళ కుటుంబం వాళ్ళు, మా నాన్న వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు అందరూ వస్తూ పోతూ ఉండేవాళ్ళంట. ఎవరొచ్చినా తిను ఆదరించేది, అందరికీ భోజనాలు వంట చేసి అందరికి పెట్టేది. ఇక క్రమక్రమంగా మా బాబాయిలకు కూడా మ్యారేజ్ చేసేయడంలో మా అమ్మ కూడా వాళ్ళకి హెల్ప్ చేసేది. అయితే ఇక్కడ మ్యారేజ్‌లు అయిపోయిన తర్వాత అందరూ ఒకలాగా ఉండరు కదా! వాళ్ళు డివైడ్ అయిపోయారు. బట్ మా అమ్మ మా తాతయ్య మాతోనే ఉండేది. అయినా ఏమనకపోయేది. చాలా ఓపిక మా అమ్మకి. మేము నలుగురం పిల్లలము. మా బాబాయ్ పిల్లలు అందరికీ చేసేది. ఏమనకపోయేది. తర్వాత వ్యవసాయ పనులు చేసేది. మాకు జీతం ఉండేవారు. జీతం అతను వ్యక్తితో పాటు పని వాళ్ళని తీసుకెళ్ళేది. మా నాన్నేమో ప్రాక్టీస్ చేసేవాడు ఆ టైం లోపల. తర్వాత మా అమ్మకు వాళ్ళ రిలేటివ్స్‌లో ఏదైనా ఫంక్షన్‌లయినా కూడా ఎక్కువగా వెళ్ళాల్సి వచ్చేది. బట్ మా ఇంట్లో పనులు ఉండడం వలన అప్పుడప్పుడు వెళ్ళేది. అలా తను మిస్ అయ్యేది. సో, ఇక్కడ ఉన్న వాళ్ళనే, లోకల్ వాళ్ళనే తన చుట్టాలుగా భావించేది. అందరితోని మంచిగా కలుపుగోలుగా ఉండేది. అందరిని పేర్లు పెట్టి పిలిచేది కాదు. రిలేషన్స్ అక్క, అన్న, వదిన అని ఇలా రిలేషన్స్‌తోనే పిలిచేది. తనని మిస్ అయినవన్నీ తను వెతుక్కునేది బంధువులనని. సో, ఆవిడ నుండి చాలా నేర్చుకున్నాను. ఆవిడ చాలా ఓపిక, అంత ఓపిక ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. మేము ముగ్గురం కూడా మా అమ్మ, మా అమ్మమ్మ నుండే ఇవన్నీ నేర్చుకునే వ్యక్తిత్వం మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా అడ్జస్ట్ అయిపోవాలనేది. సో, ఇది మా అమ్మ నుండి నేర్చుకున్నది. నేను చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేది కదా! మా అమ్మతో పాటే పొలం దగ్గరికి వెళ్ళేదాన్నంట. అసలు స్కూల్‌కెళ్ళేదాన్ని కాదు. 9 ఇయర్స్, 10 ఇయర్స్ వచ్చేదాకా పొలం దగ్గరికి వెళ్ళేదాన్ని. సో, తోనే ఎక్కువ చనువు నాకెక్కువ. తర్వాత తన హెల్త్ ఇష్యూస్ వలన పెరాలసిస్ వచ్చింది. వచ్చిన తర్వాత నేనే బెంగుళూరులో చేశాను. నేను చేయడం కాదు, ఆవిడ నాకు అదృష్టాన్ని కలిగించిందనుకుంటున్నాను భగవంతుడు. ఆవిడకు రుణం తీర్చుకునే అవకాశాన్ని. నాకు కవల పిల్లలు పుట్టడం, మా అమ్మమ్మకు కవల పిల్లలు పుట్టి చనిపోయారంట. సో, నా ఇద్దరు అబ్బాయిలను చాలా జాగ్రత్తగా చూసుకునేది. అసలు ప్రెగ్నెంట్ నుండే మా అమ్మ, నాన్న చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అయిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు పుట్టే చనిపోయారు. ఇద్దరు అన్నల పుట్టే చనిపోయారనేసి మా అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకున్నది నన్ను. చాలా అంటే చాలా. సో, నాకు ఎక్కువగా రిలేషన్ మా అమ్మతోటి అటాచ్‌మెంట్. బట్ నేనే మిస్ అయ్యాను మా అమ్మని తొందరగా. చాలా మిస్ అయ్యాను. నేను ఆవిడ చనిపోయిన దహన కార్యక్రమానికి కూడా నేను అందలేదు. సో, లైఫ్‌లో చాలా మిస్ అయితున్నాను మా అమ్మని. ఆహ్, ఇది మా అమ్మ నా గురించి. అమ్మ కంటే ఆవిడొక అమ్మవారుగానే నేను భావిస్తాను. ఆవిడే నా కూతురుగా మళ్ళీ పుట్టిందని నేను అనుకుంటున్నాను. సో, ఇదండి మా అమ్మకు నాకు ఉన్న రిలేషన్‌షిప్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.